హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ కృష్ణాష్టమి పూజా విధానం ఎలా చేయాలని చూపించాను. అలాగే ఇవాళ వీడియోలో మన పిల్లలకి, ఇంట్లో ఉన్న పిల్లలకి కృష్ణుడి వేషం అంటే అలంకరణ వేస్తాము. అయితే అలాంటి అలంకరణ కోసం బయట మనకి ఎన్నో అంటే వేయడానికి కిరీటము, అలాగే వడ్డానం ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కాకపోతే ఇంట్లోనే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న వస్తువులతో, అలాగే క్లాత్తో, ముఖ్యంగా పేపర్స్తో ఎలా చేయాలన్నది ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ఆ డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవ్వదు. ఒక 50 లేదా 100 రూపీస్లో అయిపోతాయి, లేకపోతే ఇంట్లో ఉన్నవే సరిపోతాయి. నేనైతే ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. చేస్తూ ఉంటే ఐడియా వచ్చింది, మీకు కూడా ఒకసారి వీడియో చేస్తే బాగుంటుంది కదా అని దానికోసమే చూపిస్తున్నాను. మనం కిరీటం షేప్లో ఒకసారి పేపర్ కట్ చేసుకొని దానిపైన మళ్ళీ క్యాన్వాస్, షర్ట్ క్యాన్వాస్ అనే క్యాన్వాస్ వస్తుంది కదా, అది పెట్టుకున్నాను. లేదు అంటే మీరు పల్చటి కార్డ్బోర్డ్ని కట్ చేసుకొని అదే షేప్లో 2 లేయర్స్గా పెట్టుకొని దానిపైన క్లాత్ని అనేది వేసుకున్నాను. క్లాత్ అనేది మీ ఇష్టం అండి, ఏ కలర్ కావాలంటే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ వెల్వెట్ క్లాత్ అనేది కాల్ మీటర్ నాకు 30 రూపీస్ పడింది. సో తీసుకొని అయితే చేస్తున్నాను. మనకి పైన నెమలి పింఛం అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు మనకి బయట ఎక్కడైనా నెమలి పింఛలు అయితే దొరుకుతూ ఉంటాయి. 15 రూపీస్ 10 రూపీస్ ఇస్తారు. సో అదొకటి తెచ్చుకొని నీట్గా కట్ చేసుకొని ఇలా టేప్తో అనేది మనము బ్యాక్ సైడ్ అయితే ఇచ్చుకోవాలి. బాగా గట్టిగా ఇవ్వండి, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఏదైనా లాగినా పోకుండా అనేది ఉంటుంది. కాబట్టి ఒక 2-3 టైమ్స్ అనేవి టేప్ అనేది వేసి జాగ్రత్తగా అనేది చేయండి. అలాగే ఇప్పుడు మనం బాల్ చైన్స్, స్టోన్ చైన్స్, కుందన్స్ ఇవన్నీ కూడా నేను ఏమీ కొనలేదు. ఇంట్లో నేను ఆల్రెడీ కొన్నిటికి క్రాఫ్ట్స్ కోసం వాడుతున్నవే. సో దానికోసం అని నేను తెచ్చుకున్నాను. ఒకసారి చేశాను కాబట్టి మళ్ళీ పోయాయి. సో అక్కడక్కడ నేను గమ్ అనేది ఇస్తూ అటాచ్ అనేది చేసేసుకుంటాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయిందండి. దీని తర్వాత ఇది కిరీటం కోసం అని వాడుతున్నాము. ఇప్పుడు వడ్డానం అండి. వడ్డానం కోసం కూడా సేమ్ అంతే. సో షేప్ అనేది తీసుకొని క్లాత్స్ అనేవి పెట్టుకొని నీట్గా మన దగ్గర ఉన్న బాల్ చైన్స్, అలాగే గోల్డ్ చైన్స్, బీడ్స్ ఏవి మన దగ్గర ఉంటే అవి తీసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ క్లాత్కి బ్లూ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ అలాగే మీరు కనుక గమ్ తీసుకున్నట్లయితే నేను ఫ్యాబ్రిక్ పేరున వేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూతోనే చేస్తున్నాను. మీరు పేపర్ అయితే పేపర్ గమ్తోనే వేస్తే చాలా తొందరగా స్టిక్ అనేది అవుతుంది, మళ్ళీ ఊడిపోకుండా అయితే ఉంటుంది. సో ఒకసారి ఇవన్నీ పెట్టేశాక కాసేపు బాగా ఆరనివ్వాలి. టచ్ చేయనీయకుండా ఎవరితో కూడా బాగా పెట్టుకోవాలన్నమాట. ఏవైనా సరే మనం బయట కొన్న వాటికంటే కూడా ఇంట్లో చేసుకోవడం అది కూడా మన పిల్లలకి వేస్తే సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా, మనమే చేసాము అన్నది. సో దానికోసం నేనైతే ఎక్కువ ఇంట్లోనే చేస్తాను. సో నేను ఎలాగో చేస్తున్నాను, మీకు కూడా వీడియో అనేది చూపిస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటే నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి. నేను ఒక దుపట్టాకి డిజైన్ చేసుకోవడానికి తెచ్చుకొని ఉంటుంది. సో అవే ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో అవే మిర్రర్స్, కుందన్స్, బాల్ చైన్స్ అవే నేను సేమ్ ఇస్తున్నాను ఇక్కడ. మీరు కావాలంటే మీ దగ్గర ఉన్నవి మీ ఐడియా ప్రకారం చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడ్ బ్లూ కాంబినేషన్ బాగుంటుందని అలాగే చేస్తున్నాను. సో ఎలాగో మిర్రర్స్ అనేవి వడ్డానంకి ఇచ్చాం కదా, కిరీటంకి కూడా అవే మిర్రర్స్ ఉంటే బాగుంటుందని చిన్న సైజు మిర్రర్స్ అయితే ఇక్కడ నేను పెడుతున్నాను. ఇక్కడ ఇదే పెట్టాలి అని ఏం లేదండి, మీకు ఏవి అవైలబిలిటీలో ఉంటే అలా పెట్టుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం మీకోసం చూపిస్తున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే వంకీలు, వడ్డానంకి మీరు థ్రెడ్ కూడా అంటే నగలకి మనకు వెనకలు వస్తుంది కదా, ఆ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు. బర్త్డేస్కి రిబ్బన్స్ వస్తాయి కదా, బర్త్డే బ్యానర్స్కి రిబ్బన్స్ అవైనా పెట్టుకోవచ్చు. లేకుంటే వులెన్ థ్రెడ్స్ వస్తాయి కదా రాఖీ కట్టడానికి, అలా థ్రెడ్స్, కాటన్ థ్రెడ్స్ అవైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అండి. అండ్ అలాగే మీరు తీసుకునే గమ్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ అయితే చాలా బాగుంటుంది. మీకు మరీ ఓపిక ఉంది, ఒక 3-4 ఇయర్స్ ఇవి ఎత్తిపెట్టుకోవాలి అనుకుంటే ఇవి ఎలాగో ఫ్యాబ్రికే కాబట్టి సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా అసలు పిల్లలు టచ్ చేసినా ఊడిపోకుండా అయితే ఉంటాయి. మీకు ఓపిక ఎక్కువ ఉందనుకుంటే మీరు అలా స్టిచెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ థ్రెడ్తో. ఇవి సైజ్ చిన్నవే తీసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మనం వెనకాల టై చేస్తాం కాబట్టి చిన్నగా ఉన్నా పర్వాలేదు, పెద్దగా ఉన్నా కొన్ని రోజులు అయితే అవుతాయి. ఫ్లూట్ విషయానికి వస్తే ఫ్లూట్ కోసము నేను పేపర్ని రోల్గా చేసేసి దానిపైన మళ్ళీ క్లాత్ని 2-3 లేయర్స్ ఫ్యాబ్రిక్ని లేయర్గా చేసేసి బాగా ఒక 1 డే పాటు ఎవరు కదల్చకుండా ఒక చోట పెట్టేశాను నీట్గా. అప్పుడే మనకి అది గమ్ అంతా అతుక్కుంటుంది కదా, సో అలా స్టిక్ అవ్వడానికి అలాగే పెట్టేశాను. దీనికోసం నేను మళ్ళీ బాల్ చైన్ ఇలా చేస్తున్నాను. మీకు ఎక్కువ బాల్ చైన్ ఉంది అనుకుంటే ఫుల్గా ఇచ్చేసినా బాగుంటుంది, లేదు అంటే చివరిలో కొంచెం డిజైన్ చేసుకున్నా బాగుంటుంది. నాకు 2 పిల్లలు ట్విన్స్ కాబట్టి నేను 2 కోసం అని చేస్తున్నాను. మీకోసం ఇక్కడ ఒకటే చూపిస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మా పిల్లలకి మేము బయట కొనుక్కున్నవే చేసాము. ఆ పిక్స్ అనేవి నేను లాస్ట్లో యాడ్ చేస్తాను.
అండ్ ఆ తర్వాత మా పక్కింటి పిల్లలు అలాగా అందరూ ఉంటారు కదా, మేమందరం అమెజాన్లో కొనుక్కొని చేసుకున్నాము. బట్ అవేంటంటే అంత లుక్ రాలేదు, ఆర్టిఫిషియల్గా అయితే ఉన్నాయి. ఇవైతే మనం ఇంట్లో చేసుకున్నవి కొంచెం బాగుంటాయి అన్నట్టుగా చేస్తున్నాను. చూడాలి ఇది ఎలా ఉంటుంది. నాకైతే మా పిల్లలు ఈ అలంకరణ చాలా బాగుంటారని అనుకుంటున్నాను. అండ్ ఈ పిక్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే నా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, మీరు తప్పకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు, నా ఛానల్ గురించి తెలియదు అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ అలాగే ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ కూడా చేయవచ్చు, నో ప్రాబ్లం. అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇలా అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇది 1 డే పాటు డ్రై అయితే బాగుంటుంది, ఎవరు టచ్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ టచ్ చేస్తే పోతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు రిబ్బన్ అనేది కూడా మనం సేమ్ నెమలి పించాన్ని అయితే టేప్తో ఎలాగైతే చేసుకున్నామో అలాగే చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టాప్లర్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే పిల్లలు చేయి పెట్టినప్పుడు స్టాప్లర్ అనేది చేతికి గుచ్చుకొని ముళ్ళులాగా అలా బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇలా వెనకల ఒక 2-3 లేయర్స్గా 2-3 టైమ్స్ టేప్ అనేది వేసేసుకోవాలి. ఇలా కిరీటంకి, వడ్డానంకి, వంకీలకి అన్ని సైడ్స్ చూడండి. ఇలాగా నేను ఇవన్నీ కూడా అన్నిటికీ టేప్ అనేది 2-3 టైమ్స్ వేసుకొని కొంచెం బాగా భారీ బందోబస్తు అంటారు కదా, అలాగైతే చేసేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, వీళ్ళు ఊరికే లాగేయడం అలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో దాన్ని అలా పోకుండా ఉండడానికి ఇలా చేశానండి. చూడండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇది లాస్ట్ ఇయర్ అండి, చాలా బాగా వచ్చాయి. సో ఈ ఇయర్ కూడా నేను మంచి బ్యాక్ డ్రాప్ అయితే చేస్తాను. అలాగే కృష్ణాష్టమి పూజా విధానం కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియో నీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఎవరికైనా చెప్పాలనుకుంటే తప్పకుండా చేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా చెప్పండి. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.